నారా లోకేష్ పాదయాత్ర, ఆ పాదయాత్ర ముగింపు వాస్తవంగా శ్రీకాకుళం దగ్గర జరగాల, ఇచ్చాపురం దగ్గర జరగాల 4000 కిలోమీటర్లు. అయితే పాదయాత్ర గతంలో అనుకున్నట్టు అంటే జగన్ రికార్డును బద్దలు కొట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ అయితే వదిలేశారు. విశాఖపట్నంతో గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర అక్కడ ముగిసింది కాబట్టి అక్కడితో క్లోజ్ అన్నటువంటిది ప్రకటించారు. దానికి కారణం ఎలక్షన్ల దగ్గరకు వస్తూ ఉంటాం. ఈ దశలో కీలకమైనటువంటి పరిణామం జరగబోయేటువంటిది మీటింగ్. లోకేష్ పాదయాత్ర ముగింపు సభ అన్నటువంటిది. ఇప్పటికి వాళ్ళకి 3100 కిలోమీటర్లు పూర్తయిపోతే లోకేష్ సభ. ఆ సభకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ హాజరవుతారన్నటువంటిది ఇంతకుముందే తెలుగుదేశం ప్రకటించింది, జనసేన కూడా ప్రకటించింది. ఇప్పుడు అకస్మాత్తుగా రూటు మారింది. పవన్ కళ్యాణ్ ఆ సభకి హాజరు కావటం లేదు అంటూ స్పష్టతనిచ్చింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం లేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 20వ తేదీన పోలిపల్లి గ్రామంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ జరుగుతుంది. అయితే ఆ సభకి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే పాల్గొంటారు. ఈ సభకి రాష్ట్ర నలుమూల నుంచి లక్షల మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఈ సభకు 16 కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సభకి సంబంధించి 6 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నాం అని చెప్తూ త్వరలో పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ సభకి ఎందుకు హాజరు కావటం లేదు అన్నటువంటి విషయం మాత్రం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్తో మేనిఫెస్టో సిద్ధం కాకపోవడంతో ఈ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదు. ఇది చెప్పినటువంటి మాట. మేనిఫెస్టో ఎందుకు సిద్ధం కాలే? ఆల్రెడీ 6 పాయింట్లతో తెలుగుదేశం ఉంది, వీళ్ళు ఒక 6 పాయింట్లు ఉన్నాయి, కలిపితే 12 అయిపోతుంది కదా. కానీ ఎందుకు సిద్ధం కాలేదు? ఇక్కడే సంథింగ్ కన్ఫ్యూజన్.